హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్ ఇప్పుడే చూశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు ఎలా అనిపించిందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అన్నీ కొత్త మొహాలే. ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కొత్తగానే ఉన్నారు. ఒక 10% జనాలకు మాత్రమే పరిచయం ఉన్నారు, సీరియల్ చూసే వాళ్ళకి. అలా మిగతా వాళ్ళందరూ 90% జనాలకైతే కొత్తగానే ఉంటారు. నేను కూడా 90%లో ఒక వ్యక్తిని. ఎందుకంటే కొందరు మాత్రమే తెలుసు, విష్ణుప్రియ, శేఖర్ భాష, ఒక ఇద్దరు ముగ్గురు నేమ్స్ మాత్రమే తెలుసు. అన్నీ కూడా కొత్త మొహాలే. అందుకే నేమ్స్ గుర్తుండడానికి నోట్స్ రాసుకోవడం జరిగింది. రోజు చూస్తూ ఉంటే నేమ్స్ మనకు గుర్తుంటాయి. అప్పుడు మనకు నోట్స్ ఏం అవసరం లేదు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా నోట్స్ అవసరం. బిగ్ బాస్ హౌస్లోకి నాగార్జున వెళ్ళి ఇన్ఫినిటీ రూమ్, లివింగ్ రూమ్, తూనిగా బెడ్రూమ్, జిబ్రా రూమ్, పీకాక్ రూమ్ ఇవన్నీ అయితే ఆడియన్స్కి పరిచయం చేశారు. హౌస్ అయితే కలర్ఫుల్గా బాగానే ఉంది, బాగానే డిజైన్ చేశారు. చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి ప్రతి సీజన్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఈసారి అనిమల్ థీమ్తో వచ్చారు. మనకు CGIలో చూపించారు నాగార్జున వెళ్ళినప్పుడు. చాలా కొత్తగా అనిపించింది. అయితే 14 మంది కంటెస్టెంట్స్ అయితే ఈరోజు ఎంట్రీ ఇచ్చారు. మిగతా వాళ్ళు ఒక 6-8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నెక్స్ట్ వీక్ కానీ ఒక 3-4 వీక్స్ కానీ తర్వాత కానీ వస్తారు వాళ్ళు. సో ఈ వీక్ అయితే కపుల్స్ లాగా పంపించారు. ఎందుకంటే హిందీలో బిగ్ బాస్ 13లో కపుల్స్ లాగా పంపించారు. ఆ సీజన్ బాగా హిట్ అయింది. ఇది కూడా మనకు హిట్ అవుతుందని ఆశిద్దాం. కొత్త కంటెస్టెంట్స్ అంటే సీరియల్ వాళ్ళకి పరిచయం, సీరియల్ చూసే వాళ్ళకి, మనకు తెలియదు. సో ఇప్పుడు కొత్తగానే ఉన్నా ముందు మనకు పరిచయం అవుతారు. వాళ్ళ గురించి మనం కొట్టుకుంటాం. అది ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి డ్యాన్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు, యాష్మి గౌడ. ఆమె సీరియల్ యాక్టర్. కృష్ణ ముకుంద మురారిలో నటించింది. రీసెంట్గానే అది సీరియల్ అయిపోయింది. సో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు. యష్మికి బిర్యానీ అంటే ఇష్టం అట. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఫేవరెటే. హైదరాబాద్ తెలంగాణ పీపుల్కి అయితే బిర్యానీ అంటే ఫేవరెట్. ఆమెకి ఎక్కువ ఇష్టం అంట. అందుకే బిర్యానీ టెస్ట్ పెట్టారు. నాగార్జున గారు తినిపించి టేస్ట్ చూసి అది ఏ బిర్యానీ అని చెప్పమన్నారు. ఆమె అయితే ఆవకాయ బిర్యానీకి దమ్ బిర్యానీ అని, దమ్ బిర్యానీకి ఆవకాయ బిర్యానీ అని డిఫరెంట్గా చెప్పడం జరిగింది. కొంచెం కామెడీగా అనిపించింది. నాగార్జున గారు ప్రతిసారి కూడా గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో వాళ్ళు వెళ్ళే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు అయితే అడుగుతారు. వాళ్ళ హౌస్లో ఎలా ఉండాలనుకుంటున్నారో, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అనేటివి అయితే అడుగుతారు. ఈసారి కూడా యష్మికి హౌస్లోని స్ట్రాటజీ ఏంటి అని అడిగితే ఆమె ఫ్లోలో వెళ్ళిపోవడమే, స్ట్రాటజీ అంటూ ఏం లేదని చెప్పింది. తర్వాత ఆమెకి కపుల్స్గా వెళ్ళాలని చెప్తారు. ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి నాగార్జున గారు అడుగుతారు. అప్పుడు ఆమె రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటుంది. అందులో సింగిల్, పౌరుషం, స్మార్ట్ అని వస్తుంది. వాళ్ళు బిగ్ బాస్ టీము ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళు పంపించే కంటెస్టెంట్ని బట్టి నాకు తెలిసి అయితే అన్నిట్లో కూడా సేమే ఉంటుంది. అది వాళ్ళు పెట్టే 3 కేటగిరీలు కూడా సేమే ఉంటుంది. ఏ కలర్ చెప్పుకున్నా అవే కేటగిరీ. ఎందుకంటే వాళ్ళు ఏ కంటెస్టెంట్కి ఎవరు కపుల్గా పంపించాలని ఫిక్స్ అయి ఉంటారు. సో సింగిల్, పౌరుషం, స్మార్ట్ అనేది వాళ్ళు ముందే ఫిక్స్ అవుతారు. ఏ కంటెస్టెంట్ను పంపించాలో కూడా ముందే ఫిక్స్ అవుతారు. నిఖిల్ని అయితే పంపించారు ఆమెకి, యష్మికి కపుల్గా. నిఖిల్ కన్నడలో హీరో అంట. కన్నడలో హీరోగా చేశారంట. మనకైతే తెలియదు, ఇప్పుడు పరిచయం. అయితే నాగార్జున గారు నిఖిల్కి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. మీకు హౌస్లో లిమిట్లెస్గా ఏం కావాలని అడిగితే నిఖిల్ వచ్చేసి మనశ్శాంతి కావాలని అంటాడు. అది కొంచెం కామెడీ అనిపించింది. నిఖిల్కి నాగార్జున గారు హౌస్లో నువ్వు హీరోగా ఉండాలనుకుంటున్నావు, విలన్గా ఉండాలి అనుకుంటున్నావు అంటే నిఖిల్ వచ్చేసి రెస్పాన్సిబుల్ వేలో హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను అయితే చెప్తాడు. అది మంచి స్మార్ట్ వేగా ఆన్సర్ చెప్పిందని అయితే అనిపించింది.
థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి అబ్బాయి పెళ్లి చూపులతో తెలుగు పీపుల్కి పరిచయం. చాలా బాగా యాక్ట్ చేశాడు. బాగా సినిమా బాగా హిట్ అయింది. అతనికి కూడా నాగార్జున గారు కలర్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. అందులో ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకున్నా. ఎల్లో కలర్లో వాగుడుకాయ, తెలివి, ఫైటర్ అని వచ్చింది. అది కూడా వాళ్ళు బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ చేసుకుందే ఎవరు రావాలనేది. అది అందరికీ తెలిసిన విషయం. అబ్బాయికి నాగార్జున గారు మీ స్ట్రెంత్, వీక్నెస్ ఏంటని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. అట్లా అందరికీ కూడా ఏదో ఒక క్వశ్చన్ అయితే అడగడం అది సర్వసాధారణం. అబ్బాయికి బడ్డీగా ప్రేరణను పంపించారు. ప్రేరణ స్పోర్ట్స్ ప్లేయర్ అంట. ఆమె నన్ను తట్టుకుంటారా కంటెస్టెంట్స్ అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. ముందు ముందు చూడాలి మరి ఆమె ఎట్లా గేమ్ ఆడుతుంది అనేది. ఫుట్బాల్ ప్లేయర్ అంట, మరి చూద్దాం. రష్మిక మందనకి ఫ్రెండ్ కూడా రూమ్మేట్ అని చెప్పి చెప్తుంది. ఇద్దరు కలిసి చదువుకున్నారంట. సో చూద్దాం మరి ఎట్లా గేమ్ ఆడుతుందని. నలుగురు కంటెస్టెంట్ ఎంట్రీ తర్వాత 35 ప్రమోషన్ కోసం రానా అండ్ నివేత అయితే వచ్చారు. వాళ్ళు హౌస్లోకి వెళ్ళి ఒక గేమ్ అయితే ఆడించారు. బాటిల్ ఫ్లిప్ గేమ్ నలుగురు అయితే బాగానే ఆడారు. బాటిల్ ఫ్లిప్ గేమ్లో విన్నర్ వచ్చేసి యష్మి అండ్ నిఖిల్ జోడీ. ఓడిపోయిన వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి ఒక హౌస్ మొత్తానికి ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పారు. ఏంటంటే ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ లేడు, కెప్టెన్ ఉండరు, మళ్ళీ ఇమ్యూనిటీ కూడా ఉండదు. అది ఖచ్చితంగా చాలా నెగిటివ్ అనే చెప్పాలి కంటెస్టెంట్కి. ఎందుకంటే సేవ్ అవ్వాలి అంటే ఇమ్యూనిటీ ఉండాలి. ఒకవేళ ఓట్లు తక్కువ ఎలిమినేట్ అవుతారు కాబట్టి అందు గురించే కెప్టెన్ కోసం వాళ్ళు గట్టిగా పోటీ పడతారు. మరి ఈ సీజన్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. కెప్టెన్ లేకుండా, ఇమ్యూనిటీ లేకుండా ఎట్లా ముందుకు వెళ్తారు, ఎట్లా గేమ్స్ ఆడతారు అనేది ముందు చూడాలి. 5th కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం. అతను కూడా నాగార్జున గారు లిమిట్లెస్గా ఏం కావాలి మీకు అని అంటే ఛాలెంజెస్ కావాలి అని అంటాడు. కొంచెం అతను కూడా టాస్క్ పరంగా గట్టిగానే ఆడేటట్టు కనిపిస్తున్నాడు. కలర్ సెలెక్ట్ చేసుకోమంటే ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో స్మైల్, ముక్కుసూటి మనిషి, తెగింపు అనే కేటగిరీ వస్తుంది. ఆ కేటగిరీలో ఉన్న అమ్మాయి ఎవరంటే సోనియా. 6th కంటెస్టెంట్గా సోనియా ఎంట్రీ ఇచ్చారు. ఆమెకి ఆర్జీవీ వీడియో చూపించారు. మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రతి సీజన్లో ఒకళ్ళు ఆర్జీవీతో పనిచేసిన ఒక అమ్మాయి అయితే ఉంటారు. 4th సీజన్లో హరియానా కానీ, మరి అషు కానీ, ఇనాయ కానీ వీళ్ళంతా కూడా ఆర్జీవీ దగ్గర పనిచేసిన వాళ్ళే. ఈ సీజన్లో వచ్చేసి సోనియా. మరి ఈమె ఎలా ఉంటుంది అనేది, ఈమె ఎలా హౌస్లో కొనసాగుతారు అనేది చూడాలి. సోనియా అనే అమ్మాయి కలరీ అండ్ కరాటే ప్లేయర్ అంట. చూడాలి మరి హౌస్లో ఎలా ఉంటుంది, టాస్క్లు ఎలా ఆడుతుంది అనేది. కరాటే ప్లేయర్ అంటే టాస్క్లు గట్టిగానే ఆడాలి, మరి చూద్దాం. సోనియాకి నాగార్జున గారు నీకు లిమిట్లెస్గా ఏం కావాలని అడిగితే ఫ్రెండ్స్ అండ్ కనెక్షన్స్ కావాలని చెప్పింది. మేబీ ఆమె హౌస్లో అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటున్నట్టుంది. ఫ్రెండ్లీగా ఉంటే నామినేషన్లో తక్కువ రావచ్చు అనేది ఒక ఒపీనియన్ కూడా ఉంటుంది. ఎందుకంటే సింగిల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ నామినేషన్లు పడతాయి. గ్రూప్లో మెయింటైన్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువనే పడతాయి. సో అందరూ హౌస్లోకి పోగానే గ్రూప్ని ఫామ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నామినేషన్ల నుంచి తప్పించుకోవడానికి కానీ, టాస్క్లు కలిసి ఆడడం కోసం కానీ బిగ్ బాస్ అనే గేమ్లో మ్యాక్సిమం ఇండివిజువల్గా ఆడిన వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది ఆడియన్స్ నుంచి. గ్రూప్గా ఆడిన వాళ్ళకి తక్కువ ఉంటుంది. కానీ సీజన్ 7లో అయితే గ్రూప్గా ఆడిన వాళ్ళకే ఎక్కువ పేరు వచ్చింది. స్పై గ్రూప్ కానీ, స్పా గ్రూప్ కానీ ఒకళ్ళకి పాజిటివ్ పేరు వచ్చింది, ఒకళ్ళకి నెగిటివ్ పేరు వచ్చింది. కానీ ఏదైనా కానీ మంచిగానే కనెక్షన్ అయితే ఆడియన్స్తో కుదిరింది. 7th కంటెస్టెంట్ వచ్చేసి బిజవాడ బేబక్క.
ఇక బిజవాడ బేబక్ అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. మరి ఆమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అని విన్నాం. ఆమె బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నాగార్జునకి అమ్మాయిలు కానీ వీళ్ళు ఆ నాగార్జున గారికి సోప్ రాయడానికి ముందుంటారు. ఎందుకంటే ఏ అమ్మాయి ఎంట్రీ ఇచ్చినా కూడా నాగార్జున గారిని పొగడము, సార్ మీది మీరు ఇది సార్ మీరు అది సార్ బాగున్నారు, మీరు బాగుంటారు, స్మార్ట్గా ఉంటారు అని రోస్ ఇచ్చి ప్రపోజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అది ఎందుకంటే నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు హౌస్లో ఎక్కువ రోజులు ఉండడానికి అదొక ఆయుధం లెక్క వాడుతున్నారు నాగార్జున గారికి సోపేయడం. వాళ్ళు అది ఒకటే కాకుండా ఆ గేమ్ మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది. బెజవాడ బేబక్కకి మీకు ఏం లిమిట్లెస్గా ఏం కావాలి అంటే ఫుడ్ అంటారు. ఫుడ్డు ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ హౌస్లో ఫుడ్డే అవసరము. ఫుడ్ గురించి గొడవలు చాలా అవుతాయి బిగ్ బాస్ హౌస్లో. ఆలుగడ్డ కాడికి వెళ్ళి ప్రతి ఒక్క పెరుగు కాడికి వెళ్ళి, కాఫీ కాడికి వెళ్ళి, టీ కాడికి వెళ్ళి ఏదైనా సరే ఫుడ్ నుంచే అక్కడి నుంచే గొడవలు స్టార్ట్ అవుతాయి. కిచెన్ నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి గొడవలు. వర్క్ విషయంలో కానీ కిచెన్లో ఫుడ్ విషయంలో ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళు కొంచెము కొంచెం ఎక్కువ రోజులు ఉండగలుగుతారు. బెజవాడ బేబక్కకు కూడా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోమంటే ఆమె రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంది. అందులో హ్యూమర్, మల్టీ టాలెంటెడ్, వైలెంట్ అని వస్తుంది. అయితే బెజవాడ బేబక్క కలర్ సెలెక్ట్ చేసుకోగానే రీసెంట్గా శేఖర్ భాష పంపించడం జరిగింది. శేఖర్ భాష ఎవరో చాలామందికి పరిచయం ఉంది. ఆయన ఒక ఫేమస్ ఆర్జే. చాలా బాగా మాట్లాడతాడు. అనర్గళంగా కొన్ని గంటలు మాట్లాడగలుగుతాడు, ఎంటర్టైన్ చేయగలుగుతాడు. సో ఇద్దరు కూడా బెజవాడ బేబక్క అండ్ బెజవాడ బేబక్క అండ్ శేఖర్ భాష ఇద్దరు కూడా బాగానే ఎంటర్టైన్మెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. వాళ్ళని చూస్తే అట్లనే అనిపిస్తుంది. అయితే ఆర్జే సూర్య నాగార్జున గారు అడిగిన క్వశ్చన్కి ఫ్రెండ్లా చూస్తే ఓకే, శత్రువులా చూస్తే మాత్రం టైటిల్ కొట్టుకెళ్ళిపోతా అంటుండే. అది కొంచెం ఓవర్గా అనిపించింది. ఉండాలి కానీ మరీ ఎక్కువ ఉంటే కూడా అది బిగ్ బాస్ హౌస్లో ప్రాబ్లం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. అన్నీ ఉన్న ఆకు అనిమినిగా ఉంటుంది, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని ఒక సామెత ఉంది. నాకు శేఖర్ భాష డైలాగ్ వింటే అట్లా అనిపించింది. ఆటను చూసిన తర్వాత అది జనాలు డిసైడ్ చేస్తారు ఎవరు టైటిల్ గెలుస్తారని. శేఖర్ భాష గురించి ఏంటంటే ఆయన యాక్టివిస్ట్, ఇంకోటి ఏంటంటే కొంచెం అమ్మాయిలు అంటే పడదన్నట్టు విన్నాము. కొంచెం దూరంగా ఉంటాడంట. మరి చూడాలి అది ఎంతవరకు బిగ్ బాస్ హౌస్లో దూరంగా ఉంటారు. మరి ఆ బిగ్ బాస్ హౌస్లో అయితే అట్లా ఉంటే కుదరదు. ఖచ్చితంగా అందరితో కలుపుకోలుగా ఉంటేనే మనకి ఆడియన్స్కి కూడా నచ్చుతారు. అట్లా ఉంటే కూడా కొంచెం నెగిటివ్ ఇంప్రెషనే పడవచ్చు. చూద్దాం ఎట్లా ఉంటాడు హౌస్లో అని. 9th కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. ఆమె బేబీ మూవీలో నెగిటివ్ రోల్ చేసింది. దానివల్ల ఆమె చాలా స్ట్రగుల్ పడిందని చెప్పడం జరిగింది. ఎవరికైనా కూడా అది బాధగానే ఉంటుంది. ఆమె చేసింది ఒక జస్ట్ రోల్ మాత్రమే. ఆమె రియల్గా అది కాదు. కానీ ఆమె క్యారెక్టర్ని బ్యాడ్గా చూడడం అనేది అది కరెక్ట్ కాదు. కొంచెం అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆమె బాధపడడం అనేది నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. మేము చేసేది జస్ట్ యాక్టింగ్ మాత్రమే, ఏ రోల్ ఇస్తే అది చేస్తాం అంతే తప్పితే మేము ప్రత్యేకంగా ఆ క్యారెక్టర్ కాదు అని చెప్పి నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. సో కొంచెం ఆ విషయంలో ఆమె బాగా లో ఫీల్ అయినట్టు అనిపిస్తుంది. నాగార్జున గారు కిరాక్ సీతకి మీకు ట్రిగ్గర్ అయ్యే అంశం ఏంటి అంటే నేను ఎలా ఉండాలో అలా ఉంటాను అని చెప్పి చెప్తుంది. నాగార్జున గారు కిరాక్ సీతది ఒక ఫోటో ఫ్రేమ్ తెప్పించి ఆమె గురించి ఒక 4 విషయాలు రాయమని చెప్పారు. తనను తాను ఎలా వర్ణించుకుంటుంది అనేది ఆమె రాసింది. స్ట్రాంగ్ అని, కేరింగ్ అని, రెస్పాన్సిబుల్ అని, కాన్ఫిడెంట్ అని ఇలా 4 అయితే రాసింది ఆమె. కలరు సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఆమె ఎల్లో కలర్
సెలెక్ట్ చేసుకుంది. ఆ యెల్లో కలర్‌లో హైపర్ సెన్సిబుల్, ప్రెడిక్టబుల్ అని అయితే వచ్చింది. నెక్స్ట్ 'కిరాక్ సీతకి' జోడీగా నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. అయితే నాగమణికంఠ ఇవి చూస్తే కొంచెం సెంటిమెంటల్‌గా ఉంది. అతని లైఫ్ స్టోరీని ఒక సినిమా లెక్క తీస్తే దానికి ఏం పేరు పెడతావు అంటే 'ఆఖరి పోరాటం' అని చెప్పాడు. ఎందుకంటే ఈ 'బిగ్ బాస్' ఆపర్చునిటీ అనేది అతనికి ఆహ్, ఉన్న ఒకే ఒక ఆపర్చునిటీ అని చెప్పాడు. సో, అతను కొంచెం అమాయకుడిలా ఉన్నాడు. చూద్దాం హౌస్‌లో ఎట్లా ఉంటాడో అని. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్‌లో అమాయకులుగా కనబడితే కొంచెం ఎక్కువగా గ్రూప్‌గా ఫార్మ్ అయిన వాళ్ళు అమాయకులు లాంటి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు. అట్లాంటోళ్ళు తట్టుకొని నిలబడడం అనేది గొప్ప విషయం అయితది. చూద్దాం ఎట్లా తట్టుకుంటాడో, ఎట్లా నిలబడతాడో అని. 10థ్ కంటెస్టెంట్ ఎంట్రీ తర్వాత సరిపోదా శనివారం ప్రమోషన్ గురించి నానిగారైతే వచ్చారు. ఎవరు నానిగారైతే వచ్చారు ప్రియాంక మోహన్‌ని తీసుకొని. ప్రియాంక మోహన్ క్యారెక్టర్ కల్లు అంట. దాని గురించి కొంచెం కామెడీ చేశారు. అయితే నాగార్జున గారు నానికి ఒక 4 వారాలు అమెరికా వెళ్ళేదుంది. నువ్వు హోస్ట్‌గా చెయ్యు అంటే నాని వద్దు బాబోయ్ అంటాడు. నానికి ఏంటంటే 'బిగ్ బాస్ 2లో చాలా హోస్ట్ చేసినప్పుడు అతనికి చాలా నెగెటివ్ పేరొచ్చింది. దానివల్ల తన నెక్స్ట్ ఫిల్ము ఫ్లాప్ అవ్వడము జరిగింది. సో, ఇగ ఈ 'బిగ్ బాస్' వద్దు బాబోయ్ అని అనుకుంటుండు. ప్రమోషన్‌కైతే వస్తాడు కానీ అతను హోస్ట్ మాత్రం చేయని చెప్తాడు. ఫ్యూచర్‌లో కూడా అతను చేసే అవకాశం అయితే లేదని చెప్పాలి. తర్వాత నాగార్జున గారు నానిని, ప్రియాంక మోహన్‌ని అయితే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళమని చెప్పారు. 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళి వాళ్ళకి ఎవరైతే రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చారో వాళ్ళకి ఒక గేమ్ పెట్టమని చెప్పారు. వాళ్ళు ఒక వాటర్ బెలూన్ గేమ్ అయితే పెట్టారు. అందులో విన్నర్ వచ్చేసి శేఖర్ భాష, బెజవాడ బేబక్క వాళ్ళిద్దరు విన్నర్ అయ్యారు. అయితే ఓడిపోయిన వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పారు కదా! ఆ బ్యాడ్ న్యూస్ ఏంది అంటే నో రేషన్. నో రేషన్ అని ఎందుకంటే ఈ సీజన్ ప్రతీది కూడా కొత్తగా డిజైన్ చేస్తున్నారు. ప్రతీది కూడా ఎర్న్ చేసుకోవాలి. ఎందుకంటే టాస్క్‌లు ఆడాలి, గెలవాలి, ఎర్న్ చేసుకోవాలి. రేషన్ అయినా సరే వాళ్ళు టాస్క్‌లు ఆడి గెలుచుకుంటేనే వాళ్ళకి రేషన్ వస్తది. అది కూడా ఒక లిమిట్‌లో వస్తది. ఎక్కువ రేషన్ అనేది ఇయ్యకపోవచ్చు ఈ సీజన్‌లో. సో, అది బ్యాడ్ న్యూస్‌గా చెప్పారు. 10థ్ కంటెస్టెంట్ వచ్చేసి పృథ్వీ. అతను సీరియల్ యాక్టరు. అతనికి నాగార్జున గారు ఒక గల్ల ఆర్ట్ ఏయమని చెప్పారు. బ్యూటిఫుల్ అమ్మాయి ఎలా ఉంటదో నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలనుకున్నావు అది ఏమంటే మంచిగానే వేశాడు. బాగానే ఉంది. నాగార్జున గారు అతనికి నీకు లిమిట్లెస్ ఏం కావాలని చెప్పి అడిగితే ఆడియన్స్ నుంచి లిమిట్లెస్ లవ్ కావాలని చెప్పాడు. బాగా తెలివిగా ఆన్సర్ చెప్పినట్టయితే అనిపించింది. వెంటనే నెక్స్ట్ కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చారు. విష్ణుప్రియ అందరికీ తెలిసిన వ్యక్తే. నాకు తెలిసిన అమ్మాయి. ఆమె ఎలా ఆడుతుంది, ఎలా ఎంటర్‌టైన్ చేస్తుందనేది చూడాలి. కంటెస్టెంట్ వచ్చేసి నైనిక. ఆమె డాన్సర్. డాన్స్ ప్రోగ్రాంలో చేసింది. నాగార్జున గారు ఆమెకైతే ఒక టాస్క్ ఇచ్చారు. 3 రోజుల్లో 3 వ్యక్తుల చేత 3 కాంప్లిమెంట్స్ తెచ్చుకోవాలి హౌస్ నుంచి అని చెప్పారు. చూడాలి దాని గురించి ఆమె హౌస్‌లో ఏం చేస్తుందో చూడాలి. నాగార్జున గారు ఆమెకు కూడా ఒక కలర్ ఎంచుకోమంటే రెడ్ కలర్ ఎంచుకుంది. అందులో ఫ్రెండ్, డేరింగ్, ప్యాషనేట్ అని అయితే వచ్చింది. ఆ పోలికలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ వస్తాడని చెప్పి అతన్ని పిలిచారు. 14థ్ కంటెస్టెంట్ వచ్చేసి నవీల్ అఫ్రిది. అతను వరంగల్ డైరీస్ అనే దాని ద్వారా చాలా ఫేమస్ సోషల్ మీడియాలో. అతను కూడా ఒక పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి. వరంగల్ డైరీస్ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఫేమస్ అయ్యి బిగ్ బాస్‌కి అవకాశాన్ని అయితే పొందాడు. అయితే నాగార్జున గారు ఆఫ్రిదికి కూడా మీకు ఏమంటే భయం అని చెప్పి క్వెషన్ అడిగితే చీకటి అంటే భయం అని చెప్పాడు.
ఫన్నీ ఫన్నీగా అనిపించింది. అయితే నెక్స్ట్ అనిల్ రావిపూడి అయితే వచ్చాడు. అనిల్ రావిపూడి ఏంటంటే ప్రతి సీజన్‌కి వస్తూనే ఉంటాడు. ఏదో ఒకటి అతనికి 'బిగ్ బాస్' అంటే చాలా ఇష్టము. మాలాగానే మాకెంత ఇష్టం ఉంటదో ఆయనకు కూడా అంతే 'బిగ్ బాస్' అంటే ఇష్టమంట. ఒక లాస్ట్ సీజన్‌లో చెప్పాడు. సో, ఖచ్చితంగా అతను పిలిస్తే వచ్చేస్తాడు అంతే. వాళ్ళు ఇన్వైట్ చేయడం, అతను రావడం. సో, వచ్చాడు. నాగార్జున గారు గేమ్ ఆడిపియమన్నాడు. గేమ్ అయితే ఆడిపించారు. నాగార్జున గారు అయితే అతనికి ఒక చిన్న ప్రాంక్ టాస్క్ అయితే ఇచ్చారు. ఎవరైతే లాస్ట్ గేమ్ ఓడిపోయారో 2 పేర్స్‌కి అందులో వాళ్ళని ఒకరు ఎక్కువ ఓట్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఎక్కువ ఓట్లు బయటకు పోవాలని వేస్తారో అతన్నైతే బయటకు తీసుకురావాలి, వాళ్ళనైతే బయటకు తీసుకురావాలని చెప్పి చెప్తాడు. సో, అందులో మణికంఠకైతే మరి ఎందుకో మరి అమాయక ఫేస్ కనిపించిందో మరి ఎందుకో తెలీదు. ఎక్కువ మంది ఆయనకు ఓట్లేశారు బయటకు వెళ్ళాలని. సో, అనిల్ రావిపూడి గారు మణికంఠకి పదండి వెళ్దామని చెప్పి గార్డెన్ ఏరియాకి తీసుకొచ్చి ప్రాంక్ అని చెప్పి చెప్తారు. అప్పుడు అతను మణికంఠ అయితే కూల్ అవుతాడు. నాకు తెలిసైతే 'బిగ్ బాస్' లాంచ్ ఎపిసోడ్ రోజే గొడవలు పెట్టడానికి స్టార్ట్ చేసిండ్రు అని అయితే అనిపించింది. ఎందుకంటే వస్తేనే మీరు బయటకు పోవాలని చెప్పి ఎవరైనా ఓట్లేస్తే దాని ద్వారా నామినేషన్ ఒకవేళ ఉందనుకో వెంటనే మణికంఠ ఏం చేస్తాడు, ఎవరైతే అతన్ని బయటకు పోవాలని చెప్పి అని అంటారో వాళ్ళతో గొడవ పడడం కానీ, వాళ్ళని నామినేట్ చేయడం కానీ ఇట్లా ఇష్యూస్ అనేది లాంచ్ ఎపిసోడ్తోనే స్టార్ట్ చేసేసారన్నమాట. అట్లయితే అనిపించింది. ఖచ్చితంగా అది నెక్స్ట్ ప్రోమోలో కూడా చూపించారు. మణికంఠ నెక్స్ట్ ప్రోమోలో కూడా చూపించారు. మణికంఠ నిఖిల్తో గొడవ పడడం అనేది స్టార్టింగే గొడవ అనేది స్టార్ట్ అయింది. 'బిగ్ బాస్' అంటేనే గొడవలు. చూడాలి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అది ఎట్లా ఉంటుంది అనేది. అయితే అనిల్ రావిపూడి బాల్ ఊదడం గేమ్ అయితే పెట్టాడు లాస్ట్ ఓడిపోయిన కంటెస్టెంట్లకి. విష్ణుప్రియ, పృథ్వీ, నైనిక, ఆఫ్రిది వీళ్ళు నలుగురు కలిసి బాల్ ఊదడం గేమ్ అయితే ఆడారు. అయితే ఇందులో నైనిక, ఆఫ్రిది గెలుస్తారు. విష్ణుప్రియ, పృథ్వీ ఓడిపోతారు. అయితే ఓడిపోయిన వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పి చెప్తారు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ 'బిగ్ బాస్' వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పిన తర్వాత ఒక యాక్టివిటీ రూమ్లోకి పిలిచి ప్రైజ్ మనీ 0 అని చెప్పి చెప్తాడు. ప్రైజ్ మనీ 0 అనేది అసలు ఎవ్వరూ ఊహించినటువంటిది. ఎందుకంటే 'బిగ్ బాస్' వచ్చేదే డబ్బుల గురించి, మనీ గురించే 'బిగ్ బాస్'కి వస్తారు. మరి మనీ లేదు అంటే వాళ్ళు వచ్చి లాభం లేదు కదా అని అనుకుంటారు. వాళ్ళకి రెమ్యునరేషన్ ఉంటుంది వీక్లీ వైజ్ ఎక్కువనే పెద్ద మొత్తాలనే లక్షలలో ఉంటుంది వాళ్ళకి రెమ్యునరేషన్. కానీ దాంతోపాటు అదనంగా ప్రైజ్ మనీ గెలిచిన వాళ్ళకి 50 lakhs వాళ్ళు ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. కానీ 0 అనేసరికి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మన పెళ్లి చూపులు అబ్బాయి మాత్రం మాకు ఇది వద్దని చెప్పి అంటాడు. సో, ఎవరికైనా డబ్బు అది అవసరమే. వచ్చేసి వెంటనే ఏం చెప్తాడంటే ప్రైజ్ మనీ ఉంటుంది లిమిట్లెస్ అంత లేకుండా ఉంటుంది. కానీ అది మనం గెలుచుకోవాలని చెప్పి మీరు గెలుచుకోవాలని చెప్పి చెప్తాడు. అట్లా మీ మీరు ఆడే విధానాన్ని గేమ్ని బట్టి ఆకాశము అద్దుగా ప్రైజ్ మనీ ఉంటుంది. అంటే లిమిట్లెస్ అంటే అది ఎంత ఉంటుందో చెప్పడానికి లేదు. ప్రైజ్ మనీ అయితే బాగానే ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా చెప్పారు 'బిగ్ బాస్' అయితే. 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు ఈరోజు అయితే. ఇంకా 6 నుంచి 8 మంది వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక 2 weeks తర్వాత కానీ 3 weeks తర్వాత కానీ వచ్చేస్తారు. ఈ వచ్చిన కంటెస్టెంట్ మాత్రం అందరూ మ్యాక్సిమం అందరు కొత్త వాళ్ళే. వాళ్ళు ఎవరికి పరిచయం లేదు. ఒక విష్ణుప్రియ, శేఖర్ భాష, అభయ్ ఇట్లా ఒక 3-4 బెజవాడ బేబక్క వీళ్ళు మాత్రమే పరిచయం ఉంది. వీళ్ళందరినీ కూడా మనం పరిచయం చేసుకోవాలి. వాళ్ళ పేర్లు కూడా మనకి ఒక 2 రోజులు టైం పడుతుంది వాళ్ళని గుర్తుపట్టాలి అంటే వాళ్ళ పేర్లతోటి. 'బిగ్ బాస్' ఎట్లా అంటే ఎక్కువ ఫేమస్ ఉన్న వాళ్ళని కూడా తీసుకురారు. ఎందుకంటే ఎక్కువ ఫేమస్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే షో అనేది వన్ సైడ్ అయిపోతుంది. అది మిగతా కంటెస్టెంట్స్కి నష్టం ఉంటుంది అన్నట్టు దానివల్ల. సో, 'బిగ్ బాస్' ఎప్పుడు కూడా అందరికీ సమాన న్యాయం చేయాలి కాబట్టి మరీ ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళని కూడా తీసుకురారు. మినిమం నార్మల్ రేంజ్ ఉన్న వాళ్ళని
తీసుకొస్తారు. ఎందుకంటే అందరికీ ఆడియన్స్ అందరికీ కూడా తెలియనట్టు వాళ్ళ ఆటను బట్టి ఇష్టపడాలి, ఫ్యాన్ పెరగాలి. అంతేగాని ఫస్ట్ నుంచి ఫేమస్ ఉండి ముఖం చూడంగానే ఓట్లు గుద్దేస్తామనేటట్టు ఉంటే అది హౌస్‌లో కొత్తగా వచ్చిన వాళ్ళకి గేమ్ ఆడే ఇంట్రెస్ట్ ఉండదు. మనకు సీజన్ 6లో అట్లనే జరిగింది. షణ్ముఖ్ జశ్వంత్‌ని తేవడం వల్ల ఏమైందంటే అతను నార్మల్‌గా గేమ్ ఆడినప్పటికీ అది నార్మల్‌గా గేమ్ ఆడినప్పటికీ అతను సెకండ్ వరకు వచ్చాడంటే అది అతనికి ముందు నుంచి ఉన్న ఫాలోయింగ్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. సో అందుకే ఎక్కువ ఫేమ్ ఉండొద్దు, మరీ తక్కువ కూడా ఉండదు, మీడియం ఉండాలి. అట్లాంటి వాళ్ళని తీసుకొస్తారు మ్యాక్సిమం అయితే. కానీ ఇప్పుడున్న కంటెస్టెంట్లు అయితే నాకు కొంతమంది పరిచయము. మిగతా ఇప్పుడున్న ఈరోజు వచ్చిన కంటెస్టెంట్లు అయితే కొంతమంది తెలిసిన మొహాలు ఉన్నాయి, మిగతా వాళ్ళంతా కొత్తోళ్ళే. ముందు ఎట్లా ఆడి ఆడియన్స్ మనసుని గెలుచుకుంటారో చూడాలి. ఇప్పుడు వచ్చిన అమ్మాయిలు కొంతమంది అయితే వాళ్ళు ఫస్ట్ నుంచే ఓవర్ యాక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. మామూలుగా మన తెలుగు ఆడియన్స్‌కి కొంచెము ఎందుకో కొంచెం అమ్మాయిల ఆట అంటే కొంచెం నచ్చదు. అది ఎందుకో నాకు కూడా తెలీదు. ఇప్పటివరకు ఒక ఓటీటీలో తప్పితే బిందు మాధవి తప్పితే ఎవరు కూడా విన్నర్ కాలేకపోయారు. గీతా మాధురి సీజన్ 2లో సెకండ్ అయితే వచ్చింది. కానీ ఇట్లా ఓవర్ యాక్షన్ లాంచింగ్ ఎపిసోడ్లోనే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే మరి ముందు ఎట్లా ఉంటుందో చూడాలి. వాళ్ళ ఓవర్ యాక్షన్ కంటే గేమ్ని నమ్ముకుంటే వాళ్ళు ముందుకైతే వెళ్తారు. మనకు ఆడియన్స్కి వాళ్ళు గేమ్ ఆడి ఇంప్రెస్ చేయాలి, అంతేగాని ఎగరడం ఓవర్ యాక్షన్ చేయడం అయితే ఆడియన్స్కి అయితే నచ్చదు. వాళ్ళు గమనిస్తే దాన్ని ఆ పాయింట్ని క్యాచ్ చేస్తే బాగుంటుంది. చూద్దాం వాళ్ళు హౌస్లో ఎలా ఉంటారు. ఫస్ట్ అట్లా అంతే ఓవర్ యాక్షన్ చేస్తారు, తర్వాత మామూలు అవుతారు. ఎక్కువ సెంటిమెంటల్ ఉంటే కూడా ఆడియన్స్కు నచ్చదు, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే కూడా నచ్చదు. తెలివిగా స్మార్ట్గా మా సిచ్యువేషన్ బట్టి వెళ్తూ ఉండాలి. సో ఆడియన్స్కి కొంచెం నచ్చుతూ ఉంటారు. బట్ అయితే 105 డేస్ ఎవరు ఉంటారు అనేది వాళ్ళ గేమ్ మరి ఎంత స్మార్ట్గా ఆడతారు అనే దాని మీద డిసైడ్ అవుతుంది కాబట్టి చూద్దాం. ఇంకోటి ఏంటంటే గ్రూపులుగా ఖచ్చితంగా ఫామ్ అవుతారు. ఎందుకంటే మా బ్యాచ్ అది లాస్ట్ సీజన్లో ఫేమస్ అయింది, చుక్క బ్యాచ్ అని. ఇప్పుడు కూడా కొంతమంది స్టార్ మా నుంచే ఉన్నారు. వాళ్ళు గ్రూప్గా ఆడకుండా స్టార్ మా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే గ్రూపులుగా ఆడకుండా ఇండివిజువల్గా ఆడితే బెటరు. పేరు పడకముందే ఇండివిజువల్గా ఆడాలి. నేనైతే ఆ పేరు ఇండివిజువల్గా ఎవరైతే ఆడతారో వాళ్ళని జనాలు లైక్ చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్ వీక్స్ అయితే. తర్వాతకెళ్ళి జనాలకు పరిచయం అయిన తర్వాత వాళ్ళకి మంచి అనిపించిన తర్వాత గ్రూపులో ఉన్న పెద్ద లెక్క చేయరు. కానీ స్టార్టింగ్లో అయితే ముందే గ్రూపులుగా ఉండి ఇంకొకళ్ళని ఇండివిజువల్ చేసి వాళ్ళని అందరూ ఒక్కొక్కరిని నామినేట్ చేయడము ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా నెగిటివిటీ అనేది గ్రూప్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇండివిజువల్ ఉన్న వాళ్ళకి ఆడియన్స్ అనేది ఎక్కువ పెరుగుతారు. సో అదొకటి చూసుకుంటే మంచిది. చూద్దాం ఎట్లా ఆడతారు అనేది. ఇది జస్ట్ లాంచ్ ఎపిసోడే కాబట్టి ఎక్కువ మాట్లాడుకోవడానికి ఉండదు. ఎపిసోడు స్టార్ట్ అయ్యే తర్వాత ఆ ఎపిసోడ్లో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఎవరు ఎట్లా ఆడుతారు, ఎవరు ఏ విధంగా ఇతరులకు గోతులు తవ్వాలని చూస్తారు. ఎందుకంటే షోలో బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటుందంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం అనేది కామన్. అది అట్లా చెప్పిన వాళ్ళకి నెగిటివిటీ ఎక్కువ పెరుగుతుంది. ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళకి పాజిటివిటీ ఉంటుంది. జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఫేమ్ వస్తుంది. సో చూద్దాం. ఇప్పటి నుంచి అయితే హౌస్లో కెప్టెన్ అయితే ఉండడు, ఇమ్యూనిటీ ఉండదు, రేషన్ అయితే సంపాదించుకోవాలి. ఇది ఒక కొంచెం కొత్త థీమ్ అని చెప్పచ్చు. సో ముందు మనకు ఎపిసోడ్ చూస్తే కానీ
ఒక వీక్ మొత్తం చూస్తే గానీ, లైక్ 2 వీక్స్ చూస్తే గానీ, మనకు ఇప్పుడు సీజన్‌లో కెప్టెన్ విషయంలో 'బిగ్ బాస్' ఏం డిసైడ్ అయ్యాడనేది తెలీదు. చూద్దాం. ఇంకోటేంటంటే 'బిగ్ బాస్' అనే గేమ్‌లో 'బిగ్ బాస్' ఏదనుకుంటే అది రూలు. ఆయన పెట్టిందే ఫైనల్. ఆయన ఎవరు విన్నర్ అంటే వాళ్ళే విన్నరు. ఎవరు ఓడిపోయారంటే వాళ్ళే ఓడిపోయారు. అట్లా ఉంటది 'బిగ్ బాస్' అనే దానికి ఏం రూల్ లేదు. 'బిగ్ బాస్' ఏ రూల్ పెడితే అదే రూలు. మనము కొన్నిసార్లు నా 'బిగ్ బాస్' చేసింది తప్పు అని గూడా చెప్తాం. ఎందుకంటే ఆయన కొన్నిసార్లు కొంతమందికి ఫేవర్ చేసిన విషయాలు గూడా ఉన్నాయి లాస్ట్ సీజన్‌లో. సో, చూద్దాం ఈ సీజన్‌లో మరి కొంచెము ఫేవరెటిజం చూపెట్టకుండా, కొంతమందిని కాపాడకుండా, ఓన్లీ ఓటింగ్ ఆధారంగా మాత్రమే తక్కువ వచ్చినోళ్ళని పంపించి, ఎక్కువ వచ్చినోళ్ళని హౌస్‌లో ఉంచి, ఎక్కువ వారాలు కొనసాగేటట్టు చేస్తే కొంచెం 'బిగ్ బాస్' అనేది ఫ్లాప్ కాకుండా ఉంటది. హిట్ కావాలి అనంటే జెన్యూన్‌గా ఉండాలి 'బిగ్ బాస్' గూడా. అది విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నేను ఈ సీజన్ కొత్తగా రివ్యూ స్టార్ట్ చేశాను. మీరు సబ్స్క్రైబు, లైక్ చేస్తే కొంచెం నాకు గూడా కొంచెం రీచ్ పెరిగితే నేను రివ్యూస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటది. ఎక్కువ మందికి రీచ్ అయితే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి రివ్యూస్ చేశాను. ఇప్పుడు 24/7 లైవ్ గూడా ఉండొచ్చు. లైవ్‌లో జరిగే అప్డేట్స్ గూడా మీకు వెంటనే వీడియోల రూపంలో గానీ, లేకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో కూడా స్టోరీలో పెడతా ఉంటాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ గూడా సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.